హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా ఎప్పుడూ బాగుండాలనే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో, చేపల వీడియో పెట్టాను కదండీ! మార్కెట్‌కి వెళ్ళింది. చేపలు తీసుకొచ్చాక చేపల కూర అయితే చేశాను నా స్టైల్‌లో. నేను చాలా రకరకాలుగా అయితే చేస్తూ ఉంటాను. ఇదొక స్టైల్ అనమాట. సో, దానికోసం అయితే నేను చేపలన్నీ కడిగి క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. ఇక్కడొచ్చేసి ప్యాన్ హీట్ చేసేసాను. వేడి చేసి ఇందులో ఆయిల్ అయితే వేసుకుంటున్నాననమాట. చాలా టైప్స్‌గా చేసుకుంటారు. ఎవరికి నచ్చిన స్టైల్‌లో వాళ్ళైతే చేసుకుంటూ ఉంటారు కదా! ఇలా కూడా బావుంటుంది. ఎప్పుడైనా ట్రై చేయండి. ఆయిల్ వేడైనాక నేను ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేసుకుంటున్నాను. ఇందులో ఏ మసాలా వేశాను ఏంటి అనేది కూడా చెప్తాను. సో, ముందుగా మన ఛానల్‌ని ఎవరైతే ఫస్ట్ టైం ఇప్పుడే చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. సో, ఇక్కడ ఉల్లిపాయలు ఇవన్నీ బాగా ఫ్రై అయినాయి ఇప్పుడు. ఫ్రై అయిపోయినాక నేనొచ్చేసి ఏం చేశానంటే 2 టమాటాలని మిక్సీ పట్టుకున్నాను అనమాట మెత్తగా. అది కూడా ఇప్పుడు వేసేసుకుంటున్నాను. వేసి టమాటాలో పచ్చితనం అంతా పోయేదాకా ఇవి 2 కలిపేసి బాగా ఫ్రై అవ్వనిస్తాననమాట. ఇది ఫ్రై అయినాక నెక్స్ట్ మనం కారం, ఉప్పు అవి కూడా వేసుకుంటాము. ఇప్పుడొచ్చేసి నేను ఉప్పు, పసుపు, కారం నా మా ఇంట్లో మేమెంత తింటామో అంత అయితే వేసుకుంటున్నాను. వేసుకొని బాగా కలిపేసి కొద్దిసేపు అయితే మొత్తం బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఫ్రై అయినాక మనము చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను. కొద్దిగానే వేసుకున్నాను. ఎక్కువ పులుపు అయితే వాడను కాబట్టి చింతపండు రసం కూడా వేసుకుంటానన్నమాట. ఇప్పుడు ఇదంతా బాగా కలిపేసుకుంటున్నాను. కలిపేశాక కొద్దిసేపు అయితే ఫ్రై అవ్వనివ్వాలి. మరీ కారం పచ్చి పచ్చిగా ఉండకుండా ఉండాలి కదా! సో, అందుకనే కొద్దిగా ఫ్రై అయినాక నేనైతే దీన్ని బాగా ఫ్రై అయినాక మసాలా అయితే వేసుకుంటున్నానండి. ఇప్పుడు మసాలాలో నేనేం వాడానంటే జీలకర్ర, వాము, కొద్దిగా మెంతులు, ధనియాలు మెత్తగా నూరేసానండి. నూరేసి తర్వాత అందులో వెల్లుల్లిపాయలు కొన్ని రెబ్బలు వేసుకున్నాను. అల్లం అయితే వేసుకోవట్లేదు. ఇదొక స్టైల్ అనమాట. అల్లం పేస్ట్ వేసుకొని కూడా చేసుకుంటారు కొంతమంది. కొంతమంది వేయరు కదా! సో, అలాగే నేను ఎప్పుడు వేస్తాను. ఈసారి వేయకుండా ట్రై చేశాననమాట కొత్త స్టైల్‌లో. సో, వచ్చింది. టేస్ట్ సూపర్‌గా అయితే వచ్చిందనమాట. సో, అందుకని నేను ఈసారి ఇలా ట్రై చేశాను. అది వేసి కొంచెం ఫ్రై అవ్వనిచ్చాక మనం నానబెట్టుకున్న చింతపండు రసం వరకే ఫస్ట్ వేసుకున్నాను. కొద్దిగా అది మసాలాల్లో బాగా ఉడికిందనుకోండి కొద్దిసేపు చింతపండు రసం. తర్వాత మనకు కావాల్సినంత గ్రేవీకి సరిపడా వాటర్ కూడా పోసుకోవచ్చనమాట. ఇదిగోండి ఒక ఉడుకైతే వచ్చింది కదా! వచ్చాక ఇప్పుడు నేను వాటర్ వేసుకుంటున్నాను. ఎన్ని చేపల ముక్కలు తీసుకున్నానో దానికి సరిపడా లిక్విడ్ కావాల్సినంత నేనైతే వాటర్ వేసుకున్నాను. పులుపు కూడా నేను తక్కువే కదా వేసింది. సో, 2 టమాటాలు, కొద్దిగా చింతపండు అయితే వేసుకున్నాను. తర్వాత ఈ వాటర్ కూడా వేసి దీన్ని బాగా మరిగేదాకా మరగబెట్టుకోవాలి. మా ఇప్పుడు చూడండి బాగా మరుగుతుంది. అప్పుడు కొంచెం ఉప్పు అయితే వేశారు కదా! కొద్దిగా ఉప్పు చూస్తే తక్కువ అనిపించింది. మళ్ళీ కొంచెం యాడ్ చేశాననమాట. ఉప్పు వేసుకున్నాక ఇప్పుడు నేను చేప ముక్కలు అయితే వేసేసుకుంటున్నాను. ఫ్రెష్ చేపలండి. ఆ రోజు ఆహ్, ష మార్కెట్‌లో బతికిన చేపలను తెచ్చాను కదా! అదే చేపలతో ఇప్పుడు నేను నీట్‌గా క్లీన్ చేసుకొని ఇప్పుడైతే ఇందులో వేసుకుంటున్నాను అనమాట. ఇవి ఫ్రెష్ బతికిన చేపలైతే ఎంత టేస్ట్ వస్తుందంటే ముక్కలు టేస్ట్ వస్తుంది. కూర కూడా చాలా బాగా టేస్ట్ వచ్చిందనమాట పులుసు. సో, ఇప్పుడు ఈ ముక్కలన్నీ వేసేసాను. ఈ తలకాయ మాత్రం పెద్దగా ఉంచేశారు మా వారు. ఇదొచ్చేసి చూడండి పైకొచ్చేసింది. ఇంకా ఇది ఇలా మనం ఒక 15, 20 మినిట్స్ మనం కొంచెం సిమ్‌లో పెట్టేసి బాగా మరగబెట్టుకోవాలి. మరగబెట్టుకున్నాక ఇప్పుడు ఇందులో అయితే నేను కొత్తిమీర యాడ్ చేసేస్తాను. ఎందుకంటే మనం ఎటువంటి మసాలాలు ఎగస్ట్రా ఏం అవసరం లేదు. అన్నీ వేసేసుకున్నా కాబట్టి. సో, ఈ స్టైల్‌లో అయితే నేను చేశానండి ఈసారి. నచ్చితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.